ఒకవేళ దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వస్తే, ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నట్టుండి తప్పుకుంటే ఏం జరగబోతోంది? ఈరోజు మనం చూడబోయే ఈ ఊహాత్మక థీసిస్ సరిగ్గా ఆ ప్రశ్నకు ఒక చాలా ఆసక్తికరమైన సమాధానాన్ని వెతుకుతోంది. ఇది కేవలం ఒక సైద్ధాంతిక విశ్లేషణే అయినా, దేశ భవిష్యత్ నాయకత్వంపై ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేస్తోంది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణకు మూలమైన ప్రశ్న ఇదే: ఒక దేశంలో తిరుగులేని నాయకుడు అనుకోకుండా తప్పుకున్నప్పుడు ఏర్పడే రాజకీయ శూన్యత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ ఒక్క ప్రశ్న మన ముందున్న దృశ్యం ఎంత సంక్లిష్టమైనదో, ఎంత తీవ్రమైనదో స్పష్టం చేస్తుంది. ఈ థీసిస్ ప్రతిపాదించే సమాధానమేంటంటే, రాజకీయాలు భావోద్వేగాల నుంచి పూర్తిగా డేటా ఆధారిత పాలన వైపు మళ్లుతాయి. అంటే ఇకపై ఎమోషన్స్తో కాకుండా కేవలం లెక్కలతో, డేటాతో పాలన సాగుతుందన్నమాట. అసలిది ఎలా సాధ్యం? అదే ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. ప్రతిష్టంభనలో దేశం. ఈ మార్పుకు కారణమైన రాజకీయ సంక్షోభం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ థీసిస్ ప్రకారం, ఒకవేళ ప్రధాని మోదీ గనక తన పదవి నుంచి తప్పుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోనే పెద్ద సంక్షోభం వస్తుందట. ఎందుకంటే బీజేపీలోని గట్టి వైఖరి ఉన్న నాయకుల్ని మిత్రపక్షాలు ఒప్పుకోవు. దాంతో దేశమంతా ఒక రకమైన రాజకీయ అనిశ్చితిలో, ప్రతిష్టంభనలో పడిపోతుంది. మరి ఇలాంటి ప్రతిష్టంభన నుంచి బయటపడటానికి ఒక పరిష్కారం కావాలి కదా? అక్కడే వస్తుంది రెండో విభాగం, ఏకాభిప్రాయ అభ్యర్థి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక నాయకుడు ఎలా తెరపైకి వస్తారో చూద్దాం. ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణాన్ని చూస్తున్నాం. 1995లో ఒక సంస్కరణవాదిగా మొదలై 1996 కల్లా జాతీయ రాజకీయాల్లో కింగ్మేకర్గా మారారు. అప్పుడు 1997లో ప్రధానమంత్రి పదవిని రాష్ట్రం కోసం వద్దనుకున్నారు. కాని ఈ థీసిస్ ప్రకారం 2025లో అదే పదవిని మళ్లీ రాష్ట్రం కోసమే స్వీకరిస్తారు. మరి ఈ మార్పు వెనుకున్న కారణమేంటి? ఆ కారణమే ఈ వ్యూహాత్మక అంగీకారం. అంటే ఇది కేవలం వ్యక్తిగత కోరిక కోసం తీసుకున్న నిర్ణయం కాదనమాట. తన రాష్ట్రానికి, ముఖ్యంగా ఎంతో కాలంగా ఆగిపోయిన అమరావతి ప్రాజెక్టుకు మేలు చేకూర్చడం కోసం చాలా లెక్కలు వేసి తీసుకున్న ఒకే ఒక్క ఎత్తుగడ అని ఈ సిద్ధాంతం చెబుతోంది. సరే, ఆయన ప్రధాని అయ్యారనుకుందాం. అప్పుడు పాలన ఎలా ఉంటుంది? అదే మన మూడో విభాగం, భారతదేశపు కొత్త సీఈఓ. ఈ చంద్రబాబు పారడైం పాలనను ఎలా మార్చబోతోందో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది పాత పద్ధతికి, కొత్త పద్ధతికి ఎంత తేడా ఉందో. అంటే ప్రజాకర్షక నినాదాల స్థానంలో రియల్ టైం డేటా డాష్బోర్డ్లొచ్చేస్తాయి. ఉచితాల మీద కాకుండా సంపద సృష్టి, విదేశీ పెట్టుబడుల మీద ఫోకస్ పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏళ్ల తరబడి ఉన్న బ్యూరోక్రాట్ల స్థానంలోకి ప్రైవేట్ సెక్టార్ నిపుణులొస్తారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే దేశాన్ని ఒక కంపెనీలా నడిపించడం. ఈ కొత్త పాలనకి 3 మూలస్తంభాలుంటాయని ఈ థీసిస్ చెప్తోంది. 1, ప్రతి డిపార్ట్మెంట్ని రియల్ టైం గవర్నెన్స్ డాష్బోర్డ్లతో మానిటర్ చేయడం. 2, ప్రైవేట్ కంపెనీల సీఈఓలను నేరుగా ప్రభుత్వంలోకి తీసుకురావడం. ఇక 3, పాత బ్యూరోక్రాట్ల కంటే సబ్జెక్ట్ బాగా తెలిసిన టెక్నోక్రాట్లకే ఎక్కువ పవర్ ఇవ్వడం. అయితే ఇంత పెద్ద మార్పు అంత సులభంగా జరగదు కదా. ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి. అవేంటో ఈ 4వ విభాగంలో చూద్దాం: మిత్రులు, శత్రువులు మరియు కుట్రలు. ఇది చూడటానికే ఒక రాజకీయ చదరంగంలా ఉంది కదూ. మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ని శాంతింపజేయడానికి ఉపప్రధాని పదవి ఆఫర్ చెయ్యడం, బీజేపీలోని వ్యతిరేక వర్గాన్ని వాజ్పేయి గారిలాగా అందర్నీ కలుపుకుపోయే పద్ధతిలో మేనేజ్ చెయ్యడం, ఇక ప్రత్యర్థులైన జగన్, కేసీఆర్ లాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి పాత కేసుల్ని బయటకు తీయడం లాంటి వ్యూహాలు ప్రతిపాదించబడ్డాయి. అంటే ప్రతి సమస్యకు ఒక ప్రతివ్యూహం సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. 5వ విభాగం, ముందు ఆంధ్ర, తర్వాతే భారతదేశమా? అంటే జాతీయ ప్రయోజనాల కంటే ప్రాంతీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? ఈ నైతిక సందిగ్ధతను పరిశీలిద్దాం. ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే జనాభాను బట్టి ఎంపీ సీట్లను మళ్లీ కేటాయిస్తారు. 2026లో ఇది జరగనుంది. దీనివల్ల జనాభా తక్కువగా ఉన్న సౌత్ ఇండియా రాష్ట్రాలు పార్లమెంట్లో తమ బలాన్ని, ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఇది చాలా పెద్ద సమస్య. అయితే ఈ థీసిస్ ప్రకారం చంద్రబాబు గారు
ఈ ప్రమాదం నుంచి దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కాపాడే ఒక రక్షకుడిగా నిలబడతారట. తనకున్న అధికారాన్ని ఉపయోగించి వాళ్ల ప్రయోజనాలను కాపాడతారని, తద్వారా చరిత్రలో నిలిచిపోతారని ఈ విశ్లేషణ అంచనా వేస్తోంది. దీన్నే ఈ థీసిస్ సానుకూల స్వార్థం అని పిలుస్తోంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని అర్థమేంటంటే ప్రాంతీయ ప్రయోజనాల కోసం జాతీయ అధికారాన్ని వాడుకోవటం. అయితే చివరికి ఆ ఆశయం, ఆ తపన మొత్తం దేశానికే మంచి చేస్తుందని ఈ సిద్ధాంతం వాదిస్తోంది. సరే, ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ఒక గొప్ప రాజకీయ ప్రయోగం. ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఏంటి? విదేశాంగ విధానంలో కూడా పెద్ద మార్పు ఉంటుందట. మోదీగారి పద్ధతి ప్రపంచ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవడం. అయితే చంద్రబాబుగారి పద్ధతి పూర్తిగా ఆర్థిక దౌత్యం వైపు ఉంటుందని అంచనా. అంటే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, టిమ్ కుక్ లాంటి గ్లోబల్ సీఈఓలతో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. కాబట్టి చివరిగా ఈ విశ్లేషణ చెప్పేదేంటంటే ఈ నాయకత్వ నమూనా అనేది ఒక గొప్ప ప్రయోగం అవుతుంది. ఇది దేశాన్ని రాజకీయ భావోద్వేగాల ప్రపంచం నుంచి కఠినమైన ఆర్థిక వాస్తవాల వైపు తీసుకెళ్తుందని ఈ థీసిస్ ముగింపు. ఈ విశ్లేషణను ఈ ఒక్క శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. మోదీ భారతదేశ రాజకీయ ముఖచిత్రం, చంద్రబాబు భారతదేశ ఆర్థిక మేధస్సు. ఒకవేళ అధికారం ఇలా రాజకీయ ముఖం, ఆర్థిక మెదడుగా విడిపోతే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.